హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తూ మన తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈ రోజు వీడియోలో మనం ఇండియన్ ఎస్యూవీ టాటా హ్యారియర్ ని రివ్యూ చేయబోతున్నాం. సో ఈ రివ్యూలో మీకు ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఆన్ రోడ్ ప్రైజెస్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ గురించి చెప్పబోతున్నాను. సో రానున్న ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నచ్చితే గనుక మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేయండి. సో ఈ హ్యారియర్ వచ్చేసి మనకి ఇది ఫస్ట్ జెన్ ఫేస్ లిఫ్ట్ హ్యారియర్ అండ్ ఇది 2020లో BS6 అప్డేట్ తో లాంచ్ అయింది అండ్ ఈ ఇయర్ మనకి 2021లో కూడా సేమ్ మోడలే వస్తుంది. సో మీరు చూడొచ్చు, ఇది మనకి డార్క్ ఎడిషన్ లో వస్తుంది. సో ఈ డార్క్ ఎడిషన్ లో మనకి ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ కంప్లీట్ బ్లాక్ ట్రిమ్ లో వస్తుంది. సో ఈ వేరియంట్ వచ్చేసి XZA+ ఆటోమేటిక్ వేరియంట్ అండ్ మనం ఫ్యూల్ స్పెక్ చూసుకుంటే ఈ హ్యారియర్ ఓన్లీ డీజిల్ లో అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ ట్రాన్స్మిషన్స్ చూసుకుంటే మనకి ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ యాజ్ వెల్ as 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో ఈ టాటా హ్యారియర్ లో మనకి మెయిన్ హైలైట్ వచ్చేసి చాసీ అండ్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ హ్యారియర్ అన్నది ఒమేగా ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. సో ఈ ఒమేగా ప్లాట్ఫామ్ అంత స్పెషల్ ఎందుకంటే టాటా మోటార్స్ ఓన్ చేస్తున్న బ్రిటిష్ బ్రాండ్స్ లైక్ జాగ్యూర్ అండ్ ద ల్యాండ్ రోవర్ లో యూస్ చేసే ఒమేగా ప్లాట్ఫామ్ నే మనకి ఈ హ్యారియర్ లో యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, టైల్ లైట్స్ అన్నవి చాలా బాగున్నాయి డిజైన్ అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు చూడొచ్చు బ్లింక్ అవుతున్నాయి అండ్ బంపర్స్ లో చూడొచ్చు మీరు రియర్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ బంపర్ కింద చూసుకుంటే మనకి రియర్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి అండ్ అక్కడ చూడొచ్చు మీరు ఎగ్జాస్ట్ టైల్ పైప్ అన్నది అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా చూడొచ్చు మీరు బంపర్స్ లో అండ్ టైల్ గేట్ మీద మనకి హ్యారియర్ బ్యాడ్జింగ్ కూడా చూడొచ్చు మీరు అండ్ బూట్ లిడ్ ఓపెనింగ్ కింద చూసుకుంటే మనకి రియర్ పార్కింగ్ కెమెరా అనేది ప్లేస్ చేశారు అండ్ మనం పైన చూసుకుంటే రేర్ విండో మీద మనకి డీఫాగర్ అండ్ వైపర్ కూడా చూడొచ్చు మీరు అండ్ ఆ పైన చూడొచ్చు మీరు రూఫ్ స్పాయిలర్ అలాంగ్ విత్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ ఆ పైన చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటెనా ఉంది అండ్ దాంతో పాటు చూడొచ్చు మీరు పానరామిక్ సన్ రూఫ్ అన్నది అండ్ ఇక్కడ వచ్చేస్తే మనకి ఎక్స్టీరియర్ వింగ్ మిరర్స్ చూడొచ్చు మీరు. సో ప్రీవియస్ వర్షన్ లో మనకి ఈ మిరర్స్ అనేవి పెద్దగా ఉండేవి. సో దాని వల్ల మనకి బ్లైండ్ స్పాట్ వచ్చేది. సో దాన్ని మళ్ళీ ఎలిమినేట్ చేయడానికి టాటా వాళ్ళు మళ్ళీ రెక్టిఫై చేశారు ఈ సైడ్ మిరర్స్ అన్నవి. సో మనకి ఇప్పుడు స్లీక్ గా ఉన్నాయి మిరర్స్ అన్నవి అండ్ ఈ సైడ్ మీద చూడొచ్చు మీరు ఇక్కడ డార్క్ బ్యాడ్జ్ అనేది ఉన్నది, డార్క్ ఎడిషన్ అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ క్రోమ్ ఫినిష్ అనేది C పిల్లర్ వరకు ఎక్స్టెండ్ అయింది. సో ఇది కూడా మనకి కొత్త ఎలిమెంట్ విచ్ ద ప్రీవియస్ వర్షన్ డిడ్ హ్యావ్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ సెటప్ చూసుకుంటే ఈ హ్యారియర్ లో మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి ఇండిపెండెంట్ లోవర్ విష్ బోన్ మెక్ఫర్సన్ స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్ అండ్ యాంటీ రోల్ బార్ అనేది వస్తుంది అండ్ రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి సెమీ ఇండిపెండెంట్ ట్విస్ట్ బ్లేడ్ విత్ పాన్ హార్డ్ రాడ్ అండ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ సెటప్ అనేది వస్తుంది. సో మనం లుక్స్ చూసుకుంటే మన ఫ్రంట్ చూడొచ్చు మీరు, మనకి కంప్లీట్ స్పోర్టీ అండ్ అగ్రెసివ్ లుక్ అయితే ఉంది, ఎస్పెషల్లీ విత్ దోస్ డ్యూయల్ బంపర్స్. సో మీరు బంపర్స్ లో చూడొచ్చు మనకి డ్యూయల్ బంపర్స్ అన్నవి ఉన్నాయి అండ్ మీరు కింద చూడొచ్చు మనకి స్కిడ్ ప్లేట్ అన్నది అండ్ సెంటర్ లో చూసుకుంటే మనకి షైనీ బ్లాక్ డౌట్ గ్రిల్ చూసుకోవచ్చు మధ్యలో టాటా సింబల్ తో అండ్ ఇక్కడ సైడ్ కి వచ్చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ DRLs అన్నవి, డే టైమ్ రన్నింగ్ లైట్స్. సో ఈ DRLs వచ్చేసి మనకి బై ఫంక్షనల్, అంటే బోత్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అండ్ ఈ DRLs అన్నవి చాలా బాగున్నాయి, ప్రత్యేకంగా ఈ బ్లాక్ ఎడిషన్ కి బాగా సూట్ అవుతున్నాయి. అండ్ బంపర్స్ లో చూడొచ్చు మనకి హెడ్ ల్యాంప్ సెటప్ అలాంగ్ విత్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ ఈ హెడ్ ల్యాంప్ సెటప్ వచ్చేసి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి అండ్ మనం సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మీరు చూడొచ్చు ఇక్కడ వీల్ ఆర్చెస్ అన్నవి. సో ఈ టైర్స్ వచ్చేసి మనకి 235/65 సెక్షన్ R17 ఇంచ్ టైర్స్ వస్తాయి అలాంగ్ విత్ 17 ఇంచ్ అలాయ్స్ అండ్ ఈ అలాయ్స్ చూడొచ్చు మీరు బ్లాక్ ఫినిష్ అనేది వచ్చింది అండ్ ఇవి డైమండ్ కట్ అలాయ్స్ అండ్ ఇట్ సైడ్ కూడా మీరు చూడొచ్చు డార్క్ బ్యాడ్జ్ అనేది అండ్ ఫ్రంట్ వైపర్స్ వచ్చేసి మనకి రైన్ సెన్సింగ్ వైపర్స్ వస్తాయి అండ్ మీరు సైడ్ క్లాడింగ్స్ అన్నవి చూడొచ్చు అండ్ ఈ హ్యారియర్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 205 మిల్లీమీటర్స్ ఆర్ 20.5 సెంటీమీటర్స్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అన్నది మోర్ దెన్ ఎనఫ్, మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ వస్తాయి అండ్ రియర్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి అండ్ మీరు ఈ క్రోమ్ ట్రీట్మెంట్ చూడొచ్చు మీకు ఎలా అయితే ప్రీవియస్గా చూపించానో. సో ఆల్రెడీ మనం బూట్ ఓపెన్ చేసి స్పేస్ చెక్ చేద్దాం. సో ఈ హ్యారియర్ బూట్ కెపాసిటీ వచ్చేసి మనకి 425 లీటర్స్ వరకు వస్తుంది అండ్ ఇంకా మీరు స్పేస్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఆ సెకండ్ రో సీట్స్ని ఫోల్డ్ చేస్తే మనకి టోటల్ ఆఫ్ 810 లీటర్స్ బూట్ కెపాసిటీ వరకు వస్తుంది అండ్ మనం చూడొచ్చు ఇక్కడ ట్రంక్ లైట్స్ కూడా ఉన్నాయి అండ్ ఆ పైన మనకి పార్సల్ ట్రే కూడా ఉంది. సో గివ్ మీ సెకండ్, లెట్ మీ యూజ్ మై టార్చ్. ఇక్కడ చాలా డార్క్గా ఉంది, సో కెమెరా అనేది క్యాప్చర్ చేయలేదు క్లియర్గా, సో కొంచెం బేర్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ మైండ్ ఇఫ్ ద ఫుటేజ్ ఇస్ ఫ్లాషీ. సో వీడియో ఫుటేజ్ ఫ్లాషీగా ఉంటే ఏమనుకోకండి. సో ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి బూట్ కింద కూడా మనకి స్పేస్ అయితే ఉన్నది అండ్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు స్పేర్ వీల్ అన్నది ఏదని అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పేర్ వీల్ టూల్ కిట్ అన్నది ఉంది. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి స్పేర్ వీల్ అనేది ప్రొవైడ్ చేశారు అండర్ ద బెల్లీ. సో మనకి బూట్ అనేది చాలా ప్రాక్టికల్గా బోల్డ్ అండ్ స్పేస్ అయితే ఉంది.
సో ఆల్రెడీ లెట్స్ క్లోజ్ ద బూట్ అండ్ గెట్ బ్యాక్ టు ద ఫ్రంట్ సీట్స్. ఇక్కడ చూడొచ్చు మీరు డోర్ హ్యాండిల్స్ అనేవి బ్లాక్ ఫినిష్ వచ్చాయి. మిగతా కలర్ ఆప్షన్స్ లో మనకి క్రోమ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, విచ్ టేక్స్ us టు ద కలర్ ఆప్షన్స్. సో కలర్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఈ కలర్ వచ్చేసి అట్లస్ బ్లాక్ అండ్ ఇంకా మనకి 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి వచ్చేసి గ్రే ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది, బ్రౌన్ అండ్ లేటెస్ట్ గా లాంచ్ అయిన మెజెస్టో క్యామో గ్రీన్, అంటే మనకి ఆర్మీ టైప్ గ్రీనిష్ కలర్ లో వస్తుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, మనం డోర్ పాకెట్స్ ఉన్నాయి ఫర్ యువర్ వాటర్ బాటిల్స్ అలాంగ్ విత్ సమ్ స్పేస్. అండ్ దాని పక్కన స్పీకర్ కూడా చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పవర్ విండో బటన్స్ ఉన్నాయి అండ్ అన్ని పవర్ విండోస్ కి వచ్చేసి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ కింద డోర్ లో చూడొచ్చు మనకి వార్నింగ్ ల్యాంప్స్ అన్నవి, విచ్ ఇస్ అ సేఫ్టీ ఫీచర్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి స్పీకర్ అన్నది. అండ్ కింద మీరు చూడొచ్చు పెడల్స్ అన్నవి. అండ్ ఆ పైన మనకి బానెట్ లీవర్ అన్నది ఉంది. అండ్ ఆ పైన చూసుకుంటే మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ మనం డ్రైవర్ సైడ్ ఎయిర్ కండిషనింగ్ వెంట్ చూడొచ్చు సాటిన్ క్రోమ్ ఫినిష్ లో. సో సీట్స్ చూసుకుంటే మనకి ఇది బ్లాక్ లెదర్ అపాల్స్ట్రీ వచ్చింది అండ్ యూ హ్యావ్ ద ఆప్షన్ ఫర్ బ్రౌన్ లెదర్ అపాల్స్ట్రీ యాజ్ వెల్. సో మనకి బ్రౌన్ లెదర్ సీట్స్ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ డ్రైవింగ్ సీట్ అనేది మనకు వచ్చేసి 6-way పవర్ అడ్జస్టబుల్ సీట్ వస్తుంది. సో మీరు ఎలక్ట్రికల్ గా సీట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్. సో ఇక్కడ మనం చూడొచ్చు మీరు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అనేది. సో మనకు వచ్చేసి పార్ట్ డిజిటల్ అండ్ పార్ట్ అనలాగ్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేసి 7-inch డిస్ప్లే వస్తుంది. టాకోమీటర్ లేదా రెవ్ మీటర్ అనేది ఈ డిజిటల్ డిస్ప్లేలోనే ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి అనలాగ్ స్పీడోమీటర్ డయల్ అయితే ఉంది. సో ఈ డిజిటల్ డిస్ప్లే వచ్చేసి మనకి గేర్ షిఫ్ట్ ఇండికేటర్ చూపిస్తుంది, టెంపరేచర్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది, ఫ్యూల్ ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్యూల్ గేజ్ కూడా ఉంది రైట్ సైడ్. ఇంజిన్ టెంపరేచర్ చూపిస్తుంది అండ్ ఓడోమీటర్ అండ్ ట్రిప్ మీటర్ కూడా సెట్ చేయొచ్చు మీరు ఇక్కడ. సో డ్రైవ్ మోడ్స్ చూపిస్తుంది, టెరైన్ రెస్పాన్సెస్ చూపిస్తుంది, ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది, ఓడోమీటర్ ఉంది, ఇన్స్టంటేనియస్ మైలేజ్ చూపిస్తుంది అండ్ మనకి పవర్ అండ్ టార్క్ మీటర్స్ కూడా చూపిస్తుంది. సో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మీరు స్టీరింగ్ వీల్ చూడొచ్చు, ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. అండ్ ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకి లెదర్ ర్యాప్డ్ వస్తుంది. అండ్ స్టీరింగ్ వెనకాల మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్ వస్తాయి. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ బటన్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో యూ హ్యావ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ట్రాక్ సింగింగ్ బటన్స్, ఫోన్ బటన్స్ ఉన్నాయి, వాయిస్ ఇన్పుట్ బటన్ ఉంది, బ్లూటూత్ బటన్ ఉంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ బటన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. సో మీరు ఈ బటన్స్తో ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అనేది ఆపరేట్ చేయొచ్చు. సో సెంటర్ ఆఫ్ ద డాష్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ 8.8-inch ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. సో ఈ ఇన్ఫోటైన్మెంట్ వచ్చేసి మనకి బ్లూటూత్, యూఎస్బీ, ఆక్స్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, నావిగేషన్, మ్యాప్స్ అండ్ పార్క్ అసిస్ట్ లాంటివి సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆడియో సెట్టింగ్స్ అనేవి అండ్ మిగతా సెట్టింగ్స్ కూడా చూడొచ్చు మీరు, వెహికల్ సెటప్, ఆడియో సెటప్ లాంటివి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు పార్క్ అసిస్ట్ ఫీచర్ అనేది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఒక విడ్జెట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు బ్రైట్నెస్ అన్నది అడ్జస్ట్ చేయొచ్చు అండ్ రేడియో కంట్రోల్స్ కూడా చూపిస్తుంది. అండ్ ఇన్ఫోటైన్మెంట్ కింద మీరు చూడొచ్చు వాల్యూమ్ నాబ్ అనేది. అండ్ మధ్యలో కూడా మీరు చూడొచ్చు బటన్స్ అనేవి ఇన్ఫోటైన్మెంట్ బటన్స్. అండ్ ఇన్ఫోటైన్మెంట్ కింద చూసుకుంటే మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్ వస్తున్నాయి 2. అండ్ ఆ కింద చూసుకుంటే మనకి కొన్ని స్విచెస్ అయితే వచ్చాయి. సో మీరు సెంటర్లో చూడొచ్చు హజార్డ్ స్విచ్ అనేది, దాని పక్కన మనకి ఈకో అండ్ స్పోర్ట్ మోడ్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ కంట్రోల్ స్విచెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అన్నది ఉంది. సో రైట్ సైడ్ నాబ్తో మీరు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యాన్ స్పీడ్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ క్లైమేట్ కంట్రోల్కి మనకి ఏమీ ప్రత్యేకంగా స్క్రీన్ అయితే రాదు. సో ఈ చేంజెస్ అన్నవన్నీ మనకి ఇన్ఫోటైన్మెంట్లోనే చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూఎస్బీ అలాంగ్ విత్ ఆక్స్ పోర్ట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు బిగ్గర్ నాబ్. సో ఇది వచ్చేసి మనకి టెరైన్ రెస్పాన్స్ కోసం. సో ప్రస్తుతం ఇది నార్మల్ మోడ్లో ఉంది. యూ హ్యావ్ అదర్ 2 రెస్పాన్స్ మోడ్స్ విచ్ ఆర్ వెట్ అండ్ రఫ్. సో మీరు కావాల్సిన మోడ్లో పెట్టుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద డ్రైవింగ్ కండిషన్స్ అండ్ ద రోడ్. అండ్ మనకి ఐదర్ సైడ్స్ 2 బటన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి హిల్ డిసెంట్ కంట్రోల్ అండ్ ది అదర్ ఫర్ ESC ఆఫ్ ఆర్ ద ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆటోమేటిక్ గేర్ సెలెక్టర్ అన్నది ఉంది. అండ్ ఈ గేర్ నాబ్ వచ్చేసి మనకి లెదర్ ర్యాప్డ్ వస్తుంది. అండ్ నాబ్ పైన చూడొచ్చు మీరు ట్రై యారో డిజైన్ అన్నది. అండ్ గేర్ సెలెక్టర్ కింద చూడొచ్చు మీరు బేస్ అన్నది పియానో బ్లాక్ ఫినిష్లో ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు హ్యాండ్ బ్రేక్ అన్నది. సో ఇది వచ్చేసి మనకి ఎయిర్ క్రాఫ్ట్ స్టైల్ బ్రేక్ అనేది ఇన్స్పైర్ అయి చేశారు. సో మనకి ఎయిర్ క్రాఫ్ట్స్లో ఇలాంటి టైప్ బ్రేక్ లీవర్స్ ఉంటాయి విచ్ ఇస్ రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ దాని వెనకాల చూసుకుంటే మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లెదర్ ఫినిష్డ్ ఆర్మ్ రెస్ట్ వస్తుంది అలాంగ్ విత్ వైట్ స్టిచ్చింగ్. సో దీని లోపల మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మనకి 12 volts పవర్ సాకెట్ ఉంది. అండ్ దాంతోపాటు 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు గ్లో బాక్స్ అనేది అలాంగ్ విత్ లైట్. అండ్ స్పేస్ కూడా చూడొచ్చు మనకి డీసెంట్ స్పేస్ అయితే ఉంది.
అండ్ ఇక్కడ పైన మనకి IRVM వచ్చింది, ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ అలాంగ్ విత్ ఆటో డిమింగ్ ఫంక్షన్. అండ్ ఇక్కడ చూడొచ్చు సన్వైజర్ అన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రీడింగ్ లైట్స్ వస్తాయి, బోత్ ఫర్ ద ప్యాసింజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డ్రైవర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పానరామిక్ సన్ రూఫ్ అన్నది వస్తుంది. సో మనకి క్యాబిన్ అంతా గ్లాస్ రూఫ్ అన్నది వస్తుంది. సో దీనివల్ల మనకి క్యాబిన్లోకి లైట్ వచ్చి స్పేషియస్గా ఉంటుంది. సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే మనకి ఈ హ్యారియర్లో వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ABS విత్ EBD, హిల్ అసిస్ట్ అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్, బ్రేక్ డిస్క్ వైపింగ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రోల్ ఓవర్ మిటిగేషన్, ISO ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ కెమెరా, అండ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అండ్ వైపర్స్. సో ఆల్రెడీ లెట్స్ గెట్ బ్యాక్ టు ద రియర్ సీట్స్. సో ఆల్రెడీ రియర్ సీట్స్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రియర్ డోర్స్ అన్నవి వైడ్గా ఓపెన్ అయ్యాయి. అండ్ మీరు వార్నింగ్ ల్యాంప్ కూడా చూడొచ్చు. సో ఆల్ 4 డోర్స్ కన్నవి వార్నింగ్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ ఆ పైన వచ్చేసి మనకి పవర్ విండో బటన్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు సాటిన్ క్రోమ్ ఫినిష్లో ఉన్న డోర్ ఓపెనర్స్. అండ్ ఈ డోర్ హ్యాండిల్స్ కూడా బాగా చంకీగా బాగున్నాయి పట్టుకోవడానికి. అండ్ మనకి డోర్స్ మీద సాఫ్ట్ ప్యాడింగ్ కూడా వస్తుంది. సో మీరు ఇంటీరియర్స్ అన్నవి చూడొచ్చు ఇక్కడ. అండ్ విండో ప్రొపోర్షన్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. సో యూ హ్యావ్ అ బెటర్ వ్యూ. అండ్ సెంటర్లో వచ్చేసి మనకి ఆర్మ్రెస్ట్ అనేది వస్తుంది అలాంగ్ విత్ 2 కప్ హోల్డర్స్. సో ప్రస్తుతానికి ప్యాక్ చేసి అయితే ఉంది, ఐ కాంట్ ఓపెన్ ఇట్, బట్ యూ డూ గెట్ కప్ హోల్డర్స్. సో ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పైన ఇక్కడ మనకి రీడింగ్ లైట్స్ అయితే ఉన్నాయి, LED రీడింగ్ లైట్స్. అండ్ దాని పక్కన గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఐ హ్యావ్ డీసెంట్ లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అండ్ హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. సో రియర్ AC వెంట్స్ వచ్చేసి మనకి సైడ్ పిల్లర్స్ మీద ఉంటాయి, సెంటర్లో ఉండవు. బట్ అయితే చిన్న స్లాట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్ టనల్ దగ్గర చూసుకుంటే మనకి 2 ఛార్జింగ్ పోర్ట్స్ అన్నవి ఉన్నాయి, 5 volts ఈచ్. అండ్ పైన మనకి పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది. సో మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తాం మనకి క్యాబిన్ అనేది ఏరీగా ఉంటుంది, లైట్ వచ్చి చూడటానికి బాగుంటుంది. సో ఫ్రంట్ డాష్ అయితే ఇలా ఉంటుంది. సో ఆల్రెడీ లెట్స్ చెక్అవుట్ ది ఇంజిన్ కంపార్ట్మెంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంజిన్ బే అన్నది. సో ఈ హ్యారియర్ అనేది ఓన్లీ డీజిల్లోనే అవైలబుల్గా ఉంది. సో ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 4-cylinder 2000cc క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ దట్ ప్రొడ్యూసెస్ 167 brake horsepower and a maximum torque of 350 Nm. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ క్రయోటెక్ 170 ఇంజిన్ బ్యాడ్జ్ అనేది. సో మనకి 167 brake horsepower వస్తుంది అండ్ టార్క్ వచ్చేసి 350 Nm వరకు ప్రొవైడ్ చేయగలదు. అండ్ మైలేజ్ ఫిగర్స్ చూసుకుంటే మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 16 km/L వరకు ప్రొవైడ్ చేయగలదు. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 14 km/L వరకు ప్రొవైడ్ చేయగలదు. సో ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ చూసుకుంటే మనకి బేస్ మోడల్ టాటా హ్యారియర్ XC డీజిల్ వచ్చేసి 16,86,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ ఈ మోడల్ విచ్ ఇస్ ద టాప్ అండ్ మోడల్ వచ్చేసి XZA ప్లస్ డార్క్ ఎడిషన్ ఆటోమేటిక్ వచ్చేసి 24,51,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ ఫ్రెండ్స్. సో ఈ హ్యారియర్ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ రివ్యూతో కలుస్తాను. సో అప్పటి వరకు డ్రైవ్ సేఫ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.